జిల్లా వాణి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగిన మహానాడు కార్యక్రమాలు. డిజిటల్ మహానాడుల సందర్భంగా కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీల ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే కొనితాల. విజయవాడలో గత 3 రోజులుగా నిర్వహించిన 5వ కనెక్ట్ ఏపీ ఎక్స్పో మరియు టెక్నికల్ సెమినార్స్ 2026 ముగింపు కార్యక్రమాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన కేబుల్ ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన నిర్వాహకులు కృష్ణమూర్తి. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను తుని పట్టణంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా బక్రీద్ పండుగను పురస్కరించుకుని అల్లాను స్మరించుకుంటూ ప్రార్థన చేసిన ముస్లిం సోదరులు. కొత్తపేట కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన శ్రీశక్తి థీమ్ డిజిటల్ మహానాడులో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహానాడు ప్రాంగణానికి ఆయన ఎలక్ట్రికల్ వాహనంపై చేరుకుని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పార్టీ డిజిటల్ సభ్యత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే స్వయంగా సభ్యత్వం తీసుకుని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం పార్టీ జెండాలను ఆవిష్కరించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా దివంగత నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రావులపాలెం శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో జరుగుతున్న మహానాడు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ ముఖ్య అతిథిగా హాజరై నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా మండలి అధిక సంఖ్యలో హాజరై మహానాడుకు ప్రత్యేక శోభ తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి, వాటర్ డిస్ట్రిబ్యూటర్స్ కమిటీ ఉపాధ్యక్షుడు కరటూరు నరసింహారావు, క్షత్రియ పరిషత్ డైరెక్టర్ చిలువూరు సతీష్ రాజు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి హామీ ఇచ్చిన హామీలో ఇంకా ఒకే ఒక హామీ మనకి మిగిలి ఉంది. ఆ హామీ కూడా చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తూ ఉన్నారు. ఈ సూపర్ 6 లో భాగంగా ప్రతి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు వచ్చే మహిళలకి 1500 రూపాయలు ఇస్తారని చెప్పడం జరిగింది. అది ఒకటే బిల్డింగ్ ఉంది. తప్పకుండా కూడా అది కూడా రాబోయే రోజుల్లో చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా దృష్టిలో పెట్టుకుని మీకు మరణులకు పెన్షన్లు ఓన్లీ స్పౌస్ పెన్షన్ మాత్రమే మనకు వచ్చే పెన్షన్లు. కానీ ఇప్పుడు రేపు జూన్ 12వ తారీఖున ఎవరైతే భర్త చనిపోయి వితంతులు ఉన్నారో వితంతులు అందరికీ కూడా రేపు జూన్ 12వ తారీఖున పెన్షన్ కూడా జరుగుతుంది. అట్లాగే మిగతా మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఒక అద్భుతమైన విధంగా ఎప్పుడు కూడా మనము కొత్తతనాన్నిగా మనము ఏర్పాటు చేసుకున్న మన మహానాడు వర్చువల్ మహానాడు 2026 ఈరోజు ఈ రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే సుమారు 1875 క్లస్టర్స్లోని కూడా వర్చువల్గా కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది కూడా మన జాతీయ పార్టీ అధ్యక్షుడు వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు. ఎందుకంటే ఎప్పుడు కూడా మహానాడు అంటే ఒక పండగ వాతావరణం, మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కలిసి ఒక కుటుంబము కలిసి ఒక పండగలాగా జరుపుకునే విషయం. కానీ ఈ సుమారు 3 నెలల నుంచి జరుగుతున్న వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ అయినా సరే దానివల్ల మన వైపు వస్తున్న సమస్యల వల్ల మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఆయన అప్పుడు ఇచ్చిన సూచనల మేరకు ఈసారి మనం చాలా వరకు కొన్ని సూచనలు ఆయన తెలియచేయడం జరిగింది. ఈ ఆయిల్ క్రైసిస్ ఇవన్నిటినీ కూడా మనమంతా కూడా ఎంతవరకు అయినా సరే మనము తగ్గించుకోవాల్సిన సూచనలు ఆయన ఇచ్చినప్పుడు మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆలోచించారు. మనం ఇప్పుడు మహానాడు పెడితే అందరూ వచ్చేటప్పటికి రాష్ట్ర వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. కార్యకర్తే
అధినేత అనేసి ఒక వినాదంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1870 క్లస్టర్ ద్వారా మన ఈ మహానాడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే ఇందులోని ముఖ్యంగా స్త్రీలకి, మహిళలకు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంట్లో సగం, సమాజంలో సగం, దేశంలో సగం ఉన్నటువంటి మహిళలకు మన తెలుగుదేశం పార్టీ ఎన్నో అంశాల్లో ముందుకి వెళ్ళాలనేసి ప్రోత్సహిస్తున్నారు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ మహిళలకి మంచి స్థానం కల్పించాలనేసి ఈ మహానాడు ద్వారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ 1982లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే విధానంతో పార్టీ పెట్టి మహిళలకు స్థానిక సంస్థలు మరి 44 వసంతాల తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా దిగ్విజయంగా నిర్వహించుకుంటూ ఉంది. 27, 28 తేదీల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, రాష్ట్ర జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో క్లస్టర్ల వారీగా 1875 క్లస్టర్లలో ఈనాడు మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకుంటూ కొత్తపేట నియోజకవర్గంలో కొత్తపేట క్లస్టర్లో ఈనాడు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం గర్వంగాను, సంతోషంగాను, ఆనందంగాను ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న కార్యకర్తగా, 4 సార్లు శాసనసభ్యుడిగా ఈ నియోజకవర్గానికి సేవలు అందించే మహా అదృష్టం నాడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నాకు కల్పించడం, ఈనాడు 4వసారి శాసనసభ్యుడిగా ఈ మహానాడు కార్యక్రమంలో పాలు పంచుకోవటం, కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వామిని అవటం, ఈ మహానాడు కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా తిరిగి ప్రజల కోసం పునరంకితం కావడానికి, మహానాడు ద్వారా పునరుత్తేజం చెందడానికి, ఏ విధంగా మహానాడు కార్యక్రమంలో ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఆ ప్రకారం తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షం. అదేవిధంగా ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంగా ఏర్పడి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ డబుల్ ఇంజిన్ సర్కారుగా ఈనాడు పనిచేస్తూ ఉంది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టడం జరిగింది. మహిళలను ప్రత్యేకంగా స్త్రీశక్తి థీమ్గా ఈనాడు ఈ మహానాడు కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. భవిష్యత్తులో మహిళల్ని మరింత బలోపేతం చేయడం కోసం అనేక కార్యక్రమాలు రూపొందిస్తూ ఈనాడు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్తా ఉన్నాం. ఈ మహానాడు ద్వారా జరిగిన అనకాపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ జయంతి వేడుకల సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్ల గోవింద సత్యనారాయణ, మాజీ మంత్రివర్యులు శాసనసభ్యులు కొనతల రామకృష్ణ, రాష్ట్ర గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర ముందుగా తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొనతల రామకృష్ణ మాట్లాడారు. నేను కేంద్రాన్ని కోరింది ఒకటే, స్వర్గీయ నందమూరి రామారావుకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సర్వసిద్ధి అనంతకుమారి, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, జనసేన, బీజేపీ కూటమి పార్టీ శ్రేణులు అందరూ పాల్గొన్నారు. ఈ రోజుకి మన అందరి అభిమాన నటుడు, పేదల పాలిటి పెన్నిది, పేదల ఆశాజ్యోతి మన అన్న నందమూరి తారక రామారావు జన్మించే 103 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు భారతదేశంలో ఒక చరిత్ర. ఈరోజు రాముడు, కృష్ణుడు, దేవుళ్ళ గురించి ఎలా మాట్లాడుకుంటున్నాం, అప్పుడే ఈ తరంలోనే మనం మాట్లాడుకునే పరిస్థితి మన అన్న నందమూరి తారక రామారావు చేసిన సర్వీస్ దృష్ట్యా మన అందరూ కూడా, మా అనకాపల్లి జిల్లా నుంచి అందరూ కూడా ఏకగ్రహ తీర్మానం మన అన్న నందమూరి తారక రామారావుకి భారతరత్న ఇవ్వాలని మీ అందరూ కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని కూడా ప్రాధాయపడుతున్నాం. ఎందుకంటే ఒక భారతదేశంలో ఒక చరిత్ర సృష్టించిన ఏకైక నాయకుడు అన్న నందమూరి తారక రామారావు. పలుమార్లు అభ్యర్థించాం. ఈ పర్యాయన ఆయనకి భారతరత్న ఇవ్వాలని మా నియోజకవర్గం ప్రజానికి అందరి తరపున పేరున మరొక్కసారి మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, మన ప్రధానమంత్రి గారికి ప్రాధాయపడుతూ వేడుకుంటున్నాం. విజయవాడలో నిర్వహించిన 5వ కనెక్ట్ ఏపీ ఎక్స్పో మరియు టెక్నికల్ సెమినార్స్ 2026 కార్యక్రమం గురువారంతో ముగిసింది. కేబుల్ టీవీ రంగంపై ఆధారపడి జీవిస్తున్న కేబుల్ ఆపరేటర్ల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనే తెలిపే విధంగా ఈ సెమినార్ నిర్వహించారు. ముఖ్యంగా మారుతున్న సాంకేతిక పరిస్థితులు, దానికి అనుగుణంగా ఆపరేటర్ల వ్యవహరించవలసిన తీరు ఈ కనెక్ట్ ఏపీ ఎక్స్పో మరియు టెక్నికల్ సెమినార్స్ 2026లో వివరించారు. వివిధ కంపెనీల ప్రతినిధులు ఆపరేటర్లకు అర్థమయ్యే రీతిలో
పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాను సోలార్ వ్యవస్థ, డ్రోన్ కెమెరాల పనితీరు, సీసీటీవీ కెమెరాల వ్యవస్థ గురించిన పలువురు వివరించారు. అంతేకాకుండా కొత్తగా వస్తున్న ఓటీటీ, ఐపీటీవీ వంటి పలువురు అంశాలని ఆపరేటర్లకు వివరించారు. ఈ సందర్భంగా ఆపరేటర్లు మాట్లాడుతూ బుల్లితెర పరిశ్రమ అభివృద్ధి కొరకు ప్రతి ఏటా క్రమం తప్పకుండా సెమినార్ నిర్వహిస్తున్న బండారు కృష్ణమూర్తిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో కేబుల్ ఆపరేటర్లు వీచేశారు. సంఘానికి అలాగే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ సంఘానికి మా ఎఫ్ఓఎఫ్ తరపు నుంచి యావత్ మన టీంకి అందరికీ కూడా, అలాగే కర్ణాటక, తెలంగాణ నుంచి ఇచ్చేసినటువంటి ఆపరేటర్ మిత్రులకు, వాట్సాప్ ఇన్ఫ్లుయెన్సర్లకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. దీని తదనంతరం కూడా మనకు అత్యంత అవసరమైన ఓఎల్టీ, ఓఎన్యూ కాన్ఫిగరేషన్ మీద మా మిత్రులు, మా ఎఫ్ఓఎఫ్ సెక్రటరీ బోయపాటి వెంకటేశ్వర ప్రసాదరావు గారి ప్రజెంటేషన్ ఉంటుంది. మన ఫీల్డ్లో ఎదురయ్యే అంశం మన నెట్వర్క్ని ఆర్ఎఫ్ నుంచి ఫైబర్లోకి ఎన్హాన్స్ చేసుకుంటూ ఇప్పుడు ఇంటర్నెట్లో మనకి అత్యంత అవసరమైన ఓఎల్టీ, ఓఎన్యూ కాన్ఫిగరేషన్ సర్క్యూట్ మీద అత్యంత కూలంకుషంగా దీన్ని మీకు వివరిస్తారు కాబట్టి సో దాన్ని యూటిలైజ్ చేసుకోమని ఆఫ్టర్ లంచ్ 3 PM పెడతారు. ఇన్ బిట్వీన్ ఈ లోపల రకరకాల స్కీమ్స్, గిఫ్ట్లు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ అప్ టు ఈవినింగ్ 5 వరకు కూడా ఉండేలాగా ప్లాన్ చేసుకోమని చెప్పేసి అని చెప్తా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ వన్స్ అగైన్ ఆల్ అసోసియేషన్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మీ యొక్క సహాయ సహకారం ఈ రకంగానే భవిష్యత్తులో మాకు ఓపెనంత వరకు దీన్ని కొనసాగిస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అనకాపల్లి నియోజకవర్గం మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ 44వ వసంతాల మహోత్సవ మహానాడు సంబరాలు బుధవారం కన్నుల పండుగ వాతావరణంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని క్లస్టర్ 6, 7, 9, 10 ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ వేడుకల్ని కన్నుల పండుగగా నిర్వహించారు. మే 27, 28, 2 రోజుల పాటు హైబ్రిడ్ విధానంలో జరిగే ఈ మహానాడు కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గ పరిధిలోని పార్టీ శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో నాయకులు జ్యోతి ప్రజ్వలన చేసి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా భారీ ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయం నుండి జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారమైన మహానాడు ప్రధాన ఘట్టాన్ని కార్యకర్తలు, నాయకులు అత్యంత ఉత్సాహంగా వీక్షించారు. పార్టీ క్రమశిక్షణ, భవిష్యత్తు కార్యాచరణ ప్రతిబింబించేలా సాగిన ఈ డిజిటల్ మహానాడుకు వన్ క్యాంపస్ శ్రేణుల నుంచి అద్భుత స్పందన లభించింది. ఈ పసుపు పండుగ మహోత్సవంలో ఎంపీటీసీ విజయ్, సభవరపు గణేష్, ఆంధ్ర రామకృష్ణ, పొలిమేర ఆనంద్, గొర్రెల శేఖర్, గుండ సాయి, భత్తుల లక్ష్మి, చెక్కల శ్రీను, మోయ నూకరాజు, తలారి లక్ష్మీప్రసాద్, పిల్ల తార్కేష్, కోటి రాంబాబు, వామల కాశీ, కోటి రామకృష్ణ, కొప్పాక గోపాల్, వానపల్లి బాబురావు, జరిపోతుల రమణ, కర్ణం పవన్ కుమార్, జరిపోతుల నూకరాజు తదితర ముఖ్య నాయకులు, మహిళా ప్రతినిధులు భారీ సంఖ్యలో తెలుగుదేశం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను ఒక మహానాడు రూపంలో నాడు అనాదిగా జరుపుకుంటున్న ఒక పెద్ద పండుగ మహానాడు పండుగ. ఈ మహానాడు పండుగను మరి ఈరోజు దేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు గౌరవశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంధనం తాలూకా కొరత తగ్గించడానికి మరి దీన్ని నెల్లూరులో జరిగే మహానాడు పండుగను రాష్ట్రమంతా క్లస్టర్ పద్ధతిలో తమ క్లస్టర్లో తామే జరుపుకునే వర్చువల్ విధానంగా ఒక పెద్ద నూతన విధానాన్ని తీసుకొచ్చారు. మరి ఈరోజు మా అనకాపల్లి మండలం క్లస్టర్ పరిధిలో గత 2 రోజులుగా ఎంతో అంగరంగ వైభవంగా ఈ పార్టీ మహానాడు పండుగను జరుపుకుంటున్నాం. మరి తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ మరి ఆనాడు నందమూరి తారక రామారావు గారు ఈ మహానాడు సందర్భంగా అనకాపల్లి క్లస్టర్ సమయంలో ఉన్నటువంటి ప్రజలకి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు ఈ మహానాడికి ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉంది. తెలుగువాడిని అణిచివేయడానికి కేంద్రంలో ఉన్న పార్టీలు మన తెలుగువాడిని బయటికి ఎదగనీయకుండా తొక్కుతున్నటువంటి తరుణంలో ఒక యువతార నందమూరి తారక రామారావు అనే ఒక వ్యక్తి ఒక ప్రాంతీయ పార్టీని, తెలుగుదేశం పార్టీని డిసైడ్ చేసి ఈరోజు 9 నెలల్లో గవర్నమెంట్ చేపట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఈరోజు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి కారణం నందమూరి తారక రామారావే కాదు,
దేశంలో ఉన్నటువంటి తెలుగు వారు అంచులుగా ఒక నిర్ణయాన్ని తీసుకొని తెలుగుదేశం సింబల్ని గూడి ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్నటువంటి నిదానం ఒక నాయకుడు చెప్పినటువంటి మాట ఈ రోజు ఎక్కడెక్కడికో వెళ్ళి అంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే మహానాడు నిర్వహించిందో, అది నెల్లూరు అవనియండి, కడప అవనియండి, లేకపోతే శ్రీకాకుళం అవనియండి, ఎక్కడికైనా కూడా మేము కొంతమంది వెళ్ళి చూసే అవకాశం ఉండేది. ఒక నాయకులు ఒక 2-3 కార్లు వెళ్ళి చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు గర్వించగిన విషయం అంటే మేము చాలా సంతోషపడుతున్నాం. మహానాడు మా అనకాపల్లి నియోజకవర్గంలో మా క్లస్టర్లో, అంటే ఓన్లీ మా క్లస్టర్ ఓన్లీ కాదు, మా ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ప్రతి క్లస్టర్ కూడా వారి చేతుల మీదుగా వారి క్లస్టర్కి అండర్ క్లస్టర్లో జరుపుకోవడం చాలా శుభసూచకం. దీనివల్ల ఏంటంటే కొన్ని నాయకత్వం చేయడానికి కొంచెం కష్ట నష్టాలు కూడా తెలుస్తాయి. వాట్ ఈజ్ వాట్ అని గ్రౌండ్ లెవెల్ మనం మామూలుగా కార్లు వేసి చూసుకెళ్ళడం వేరు. మనం ఒక కార్యక్రమం ఆర్గనైజ్ చేస్తామంటే దాంట్లో కష్టం ఎంత, దాని డెప్త్ ఏంటి, కార్యకర్తల యొక్క మనోభావాలు అన్నీ కూడా మనకి ఒక అనుభవంలాగా ఉంటుంది. ఈ విధంగా మా చేతుల మీదుగా జరిపించినందుకు మన పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కానీ, లోకేష్ గారు కానీ, మా ఇన్ఛార్జ్ పీలా గోవింద్ కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ నమస్కారం. ఈరోజు 2026 మహానాడు పసుపు పండుగ. కార్యకర్తలకి పెద్ద పండుగ ఏదైనా ఉందంటే ఈ మహానాడే. ఈ మహానాడు వేదిక ద్వారాగా అనేక కార్యకర్తల ఇబ్బందులు కానీ, అనేక సంక్షేమ పథకాలు కానీ, అనేక కార్యక్రమాలు కూడా ఈ మహానాడు నిన్నే జరుగుతున్నాయి. కానీ ఈరోజు మాత్రం కేంద్రం ఆదేశాలు పెట్టి ఈ పెట్రోల్ డీజిల్ కొరత వల్ల ఈరోజు హైబ్రిడ్ విధానంగా క్లస్టర్ వారీగా ఈరోజు ప్రతి నియోజకవర్గం నుండి జిల్లాల వ్యాప్తంగా కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా, జిల్లాలో నియోజకవర్గ వ్యాప్తంలో క్లస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు, మహానాడులు కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రెండో రోజు. ఈరోజు ప్రధానమైన కారణం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి వేడుకలు కూడా ఈ మహానాడులో భాగంగా ఈరోజు 28వ తారీఖున రంగరంగ వైభవంగా ఈరోజు ఆ మహానుభావుడికి నివాళులు అర్పించుకోవడం కూడా ఈ మహానాడు కార్యక్రమంలో జరుగుతుంది. ఎందుకంటే ఆనాడు 82లో అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా అన్న ఎన్టీ రామారావు, స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు స్థాపించిన జన్మదిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ 1982 మార్చి 29వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అన్న ఎన్టీ రామారావు జన్మదినోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈనాడు చెప్తే దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుపుకుంటారు. ఇప్పుడు అమెరికాలో నుంచి డైరెక్ట్ లైవ్ చూపించారు. అందరూ కూడా ఎన్టీ రామారావు జన్మదినోత్సవాలు ఎంత ఘనంగా జరుపుతారో అందరికీ తెలుస్తుంది. మహానాడు కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా మే 27, 28, 29 3 రోజులు కూడా అత్యంత వైభవంగా. అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం. ముందుగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ప్రపంచం మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా మహానాడు అనేది 2 రోజుల నుంచి చాలా ఘనంగా ప్రతి ఒక్కరు తెలుగింటి వారు అందరూ కూడా ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం అన్నది ఇది చాలా ఆనందకరమైన విషయం. మరి అందులో భాగంగా ఈ వర్చువల్గా ఇప్పుడు కూడా మహానాడు అంటే ఒక జిల్లా కేంద్రాన్ని ఎంచుకోవడం, ఎంపిక చేయడం, తద్వారా అందరూ కూడా కేడర్ అంతా రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల నుంచి కూడా జన సమీకరణగా అక్కడికి వెళ్ళడం, అక్కడ పాల్గొనడం జరిగేది. దీని ద్వారా కొంతమంది అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి మహానాడులో పాల్గొనడం జరిగేది. కానీ ఈరోజు చూస్తుంటే ప్రతి ఊర్లో ప్రతి వాడ కూడా ఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా మరి ఈరోజు ఈ మహానాడు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ప్రతి సామాన్యుడు కూడా మహానాడులో ఏ విధంగా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ మహానాడు కార్యక్రమాన్ని క్లస్టర్ 6లో ఏర్పాటు చేసి పీలా గోవింద్ సత్యనారాయణ గారు
పీలగం సత్యనారాయణ ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో ఈ క్లస్టర్ 6 రమేష్ గారు క్లస్టర్ 6 చూస్తూ ఈనాటి ఈ కార్యక్రమం ఇక్కడ ఇలా జరుపుకున్నందుకు మాకు చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంది. ఏంటంటే ఈరోజు బాబు గారు ఏదైతే 33% రిజర్వేషన్ బిల్ కోసం పాస్ చేసి ఈ మహానాడులో వేదికగా ఏర్పాటు చేశారో దానికి గాను మేము మహిళల మందరము చాలా ఉత్తేజపరుస్తూ చాలా ఆనందంగా మేము ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. ఇంతటి మహా అద్భుత కార్యక్రమం ఇలా ఏర్పాటు చేసి మా మహిళల కోసం రిజర్వేషన్ కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ఆజన్మాంతం మా మహిళల తరపున రుణపడి ఉంటామని, అలాగే ఇంతటి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో ఇంతటి దిగ్విజయంగా అద్భుతంగా చేసిన వాళ్ళకి అందరికీ కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మా ఊరు మాటూరు గ్రామం. నా పేరు కోటన్ సురేష్. నా పదవి కో క్లస్టర్. ఈరోజు 27, 28 తారీఖు మహానాడు కార్యక్రమం మా గ్రామంలో పప్పుదేవకి కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మా గ్రామానికి ఈ అదృష్టం రావడాన్ని మేము ఎంతో ఆనందదాయకంగా భావిస్తున్నాం. ఎక్కడో దూరం ఉన్న ప్రాంతాలకి తరలి వెళ్ళి ఎన్నో ఇబ్బందులు పడి అయినా సరే మహానాడు కార్యక్రమాలు చాలా చూసాం. కడప ఇదివరకు చాలా దూర ప్రాంతాలు మేము తరలి వెళ్ళాం. కానీ ఇటువంటి వాతావరణాన్ని మా గ్రామంలో పెట్టుకోవడం మాకు ఎంతో ఆనందదాయకం ఉంది. మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ ఈ మండలంలో ఉన్న గ్రామాలన్నీ కూడా తరలి వచ్చి వేళ మా ఊర్లో పండగ వాతావరణం నెలకొందండి. ఈ కార్యక్రమం చాలా చక్కగా ఉంది. ఇటువంటి కార్యక్రమాన్ని ఇలాగా పల్లెల్లో జరిపిస్తే ఇంకా మంచి పార్టీకి మంచి ఉత్తేజం కలుగుతుంది. నాయకులకి, యువతకి, మహిళలకి కూడా ఎంతో మంచి ప్రాధాన్యత కలిగి మంచి చైతన్యం వచ్చి ఇంకా పార్టీ ఎంతో బలోపేతానికి కృషి చేస్తుందని నేను మనసావాచ తెలుసుకుంటున్నానండి. ఇటువంటి కార్యక్రమాలు ఆచరిస్తే చాలా బాగుంటుందని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తే కొంతమంది లేనిపోని ఆరోపణ చేస్తున్నారని కొత్తపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షుడు రావు అక్షయ్ పేర్కొన్నారు. చేసిన అభివృద్ధిని చూడలేక లేనిపోని ఆరోపణ చేస్తున్నారని అక్షయ్ మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొత్తపల్లి మండల పరిధిలో 8 కిలోమీటర్ల రోడ్లు నిర్మాణం చేపడితే పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన 2 సంవత్సరాల్లో ఇప్పటి వరకు సీసీ రోడ్లు, బీటీ రోడ్లు కలిపి 31.5 కిలోమీటర్లు రోడ్లు పూర్తయ్యాయని, మరో 40 కిలోమీటర్ల రోడ్లు టెండర్లు పూర్తయి పనుల దశలో ప్రారంభమయ్యేలా ఉన్నాయని, ఒకసారి చేసిన అభివృద్ధి చూసి మాట్లాడాలని రావు అక్షయ్ కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన అభివృద్ధిని ఓర్వలేక కొంతమంది లేనిపోయిన ఆరోపణ చేస్తున్నారని, ఒకసారి చేసిన అభివృద్ధి చూసి మాట్లాడాలన్నారు. అందరికీ నమస్కారం. నేను రావు అక్షయ్ మాట్లాడుతున్నాను. కొత్తపల్లి మండలం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. మరి ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ప్రజల గుండెల్లో మరి చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకుంటున్న నేపథ్యంలో చాలామంది జీర్ణించుకోలేక రకరకాల దుష్ప్రచారాలు చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో, బయట, అలాగే కావాలని బురద జల్లే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అసలు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత, అలాగే పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత పిఠాపురం నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగింది అన్న దాని మీద మీకు లెక్కలతో సహా వివరించే ప్రయత్నం నేను చేస్తాను. మరి అందులో భాగంగా కొత్తపల్లి మండలాన్ని ప్రాతిపదికన తీసుకుని నేను సీసీ రోడ్లు, బీటీ రోడ్లకు సంబంధించిన నెంబర్స్ మీ అందరితోనే షేర్ చేస్తున్నాను. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన తర్వాత అసలు కొత్తపల్లి మండలానికి ఏం చేశారు, అంటే ఎన్ని సీసీ రోడ్లు వచ్చాయి, ఎన్ని రోడ్లు వచ్చాయి అన్నది వివరంగా మీకు నెంబర్లతో సహా చెప్పడం జరుగుతుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు పల్లె పండుగ 1, పల్లె పండుగ 2 అని ఇప్పుడు దాకా 2 కార్యక్రమాలు తీసుకుని ముందుకు రావడం జరిగింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫున. అందులో భాగంగా 22.5 కిలోమీటర్లు సీసీ రోడ్లు ఇప్పటికే కొత్తపల్లి మండలంలో పూర్తయిపోయి ప్రజలకి వాడుకలోకి రావడం జరిగింది. మరి బీటీ రోడ్లు 6.49 కిలోమీటర్ల బీటీ రోడ్లు ఇప్పటికే ప్రజలకు అందుబాటులో వచ్చి వాడకంలోకి రావడం జరిగింది. మరి అదే రకంగా నాబార్డుకి సంబంధించిన రోడ్డు ఒకటి నాగులపల్లి నుంచి చేబ్రోలు గ్రామానికి వెళ్లే రోడ్డు ఒక 3 కిలోమీటర్ల రోడ్డు దాదాపు ఇప్పుడు వాడకంలోకి రావడం.
తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడడంలో ఢిల్లీ పెద్దల్ని ఎదిరించి ప్రాంతీయ పార్టీతో రాజకీయ ప్రకంపన సృష్టించిన యుగ పురుషుడు ఎన్టీఆర్ ఇప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోతారని, ఆయన అడుగుజాడల్లో నడవడం తెలుగువారి కీర్తి ప్రతిష్టల్ని పెంచడం మనందరి బాధ్యత అని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యనమల దివ్యాపి తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలు మరింత జోష్ నింపారు. మహానాడు సాక్షిగా మహిళల హక్కులపై మాట్లాడుతూ మహిళలకు భద్రత, గౌరవం కల్పించిన పార్టీ టీడీపీ అని పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం టీడీపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు. మహిళలు స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగేందుకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు నియోజకవర్గంలో 10 క్లస్టర్లో 3000 మందికి పైగా తెలుగుదేశం పార్టీ క్రియాశీలక సభ్యులు పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడు అబ్బాయి, మోత్కూరు వెంకటేష్, ఏనుగంటి సత్యనారాయణ, కుక్కడపు బాలాజీ, అంగుళూరు సుధాకర్, వెలక వెంకట కృష్ణారావు భారీ ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలుగుదేశం. అందరికీ నమస్కారాలు. ఇవాళ చోడుపుల్లిపేటలో బయట ఎంత మండుతున్నా సరే చోడుపుల్లిపేటలో చాలా చల్లగా ఉంది. ఇవాళ ఈ చెట్లు మహిమ కాదు, ఇవాళంతా మీ తెలుగుదేశం మన తెలుగుదేశం కార్యకర్తల మహిమ. ఇదంతా కూడా నిజంగా చాలా చల్లగా ఉంది. నేను పాపం వీళ్ళకి తోటలో పెట్టారు, ఎలా ఉంటుందో అనుకున్నాయి. అందుకే అసలు ఇక్కడ రావడం కూడా జరిగింది. మీరు అందరు కూడా కొంచెం పొద్దుటి నుంచి ఇది మన సిగ్నల్ లేక కూడా ఇబ్బంది పడ్డారని తెలిసింది. అందుకే నేను కూడా అటు పేపర్లో వచ్చినా సరే 11 నుంచి 2 వరకు ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు అని చెప్పేసి పేపర్లో వచ్చినా కానీ మీరు కానీ నేను కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో వాళ్ళందరూ కూడా ఎండ కూడా లెక్క చేయకుండా మనం అందరం కూడా ఇవాళ ఇక్కడ ఉన్నాం. ఆ మహనీయుడు, ఆ యుగ పురుషుడు మన అన్న ఎన్టీఆర్ గారి బర్త్డే వల్ల అందరికీ కూడా హ్యాపీ మహానాడు. అందరికీ ఈ మహానాడు అనేది మనకు ఒక పెద్ద మహా పండుగలాగా మారింది మన తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా. ఇవాళ తెలుగు వారి గుండె చప్పుడు మన అన్న ఎన్టీఆర్, తెలుగుదేశం పార్టీ గుండె చప్పుడు మన అన్న ఎన్టీఆర్. వారు తీసుకొచ్చిన మహిళలందరికీ కూడా మహిళా శక్తి తీసుకొస్తే స్త్రీ శక్తి అని గుర్తు చేస్తే మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్త్రీ శక్తిని మహాశక్తిగా తీర్చిదిద్ది ఇవాళ వారికి ఎన్నో సంక్షేమ పథకాలు కూడా అందజేయడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ పుట్టిందే పేద ప్రజలకి సంక్షేమం అందజేయడానికి. సంక్షేమం అని గుర్తు రాగానే మొట్టమొదటి వ్యక్తి ఎవరన్నా గుర్తుకొస్తారంటే అది అన్న ఎన్టీఆర్. ఆనాడు అన్న ఎన్టీఆర్ కి సర్ప్రైజ్ గా మొట్టమొదటి ఉద్యోగం వస్తే మీరు వెళ్ళలేకపోయి ఉండొచ్చు సీఎం గారి స్పీచ్ వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల. ఆనాడు వారు చెప్పింది వాళ్ళ ఒక విషయం చెప్పారు, అన్నగారి నిజాయితీ నిబద్ధత ఎలా ఉంటుందో. ఆనాడు వారికి మొదటి ఉద్యోగం సర్ప్రైజ్ ఇస్తారు. మీ అందరికీ తెలుసు సర్ప్రైజ్ ఇస్తారంటే ఎంత ముఖ్యమైన పోస్ట్ అది. ఆ పోస్ట్ కి వారు నాకు వద్దు అని చెప్పేసి నిజాయితీగా నాకు వద్దు, అంత పవర్ఫుల్ పోస్ట్ అయినా సరే నాకు వద్దు, నేను సినిమాల్లోకి వెళ్తానని ఆనాడు సినిమాల్లోకి వెళ్ళిపోయారు ఆయన. మనందరికీ కూడా దేవుడు అని ఒకసారి గుర్తు చేసుకోగానే మన కళ్ళకు ముందు ఉండేది ఆ అన్న ఎన్టీఆర్, మనందరి తెలుగుదేశం కార్యకర్తలందరికీ కూడా. కాబట్టి ఇవాళ నుంచి మన తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరి పలకరింపు కూడా ఒకరినొకరు చూసుకోగానే అందరి పలకరింపు కూడా జై తెలుగుదేశం అని పలకరించాలి. ఇవాళనే కాదు, ప్రతిరోజు కూడా ఒకరొకరు చూసుకోగానే జై తెలుగుదేశం అని పలకరించుకోవాలి. ఈ మాట అందరిలో కూడా మీరు అందరు కూడా చెప్పండి. కాబట్టి ఒక్కసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. పెందుర్తి మండల రెవెన్యూ అధికారి వెంకటాపరావు, పెందుర్తి సీఐ కేవీ సతీష్ కుమార్, జీవీఎంసీ జోన్ 8 ఏసీపీ రామలింగారెడ్డితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రమేష్ బాబు ఇటీవల మీడియాలో వస్తున్న కథనాలపై తీవ్ర ఆవేదన వెళ్లిబుచ్చారు. నిరాధార వార్తలు ప్రచురించి వ్యక్తిగతంగా తనకు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావడం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. ఏదైనా ఆరోపణకు సంబంధించిన వార్త రాసే ముందు తన వివరణ గాని సంబంధిత అధికారుల వివరణ గాని తీసుకుని వార్తలు ప్రచురించాలని కోరారు. ముఖ్యంగా భూ అక్రమాల్లో కూటమి నాయకులు ప్రమేయం అంటూ వార్తలు రాసే ముందు ఖచ్చితంగా వివరణ తీసుకోవాల్సిందేమని స్పష్టం చేశారు. కొందరు విలేకరులు తొందరపాటుతో రాసిన వార్తలు ప్రభుత్వానికి ఎమ్మెల్యేగా తనకు భారీ ఎత్తున నష్టం కలిగిస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఎమ్మెల్యేగా తాను గెలిచిన మొదటి రోజు నుండి ప్రభుత్వ భూముల అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించబోమంటూ స్పష్టంగా చెబుతున్నప్పటికీ ఇంకా కొందరు విలేకరుల నిరాధార ఆరోపణ చేస్తూ జనాల్లో అయోమయం కలిగిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని స్పష్టం చేశారు. అలాగే మీడియాలో వస్తున్న కథనాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టి తక్షణ చర్యలు చేపట్టాలని ఎంఆర్ఓకు సూచించారు. వచ్చే శనివారం మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి భూ ఆక్రమణ, చెరువుల కబ్జా తదితర అంశాన్ని మీడియా ప్రతినిధులు అధికారులతో కలిసి ఆయా
ప్రాంతాల్లో పర్యటించి చర్యలు చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు. జీవీఎంసీ 97వ వార్డు కార్మిక నగర్ చెరువు కబ్జా కాండపై అతి త్వరలో చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అలాగే టీచర్స్ లేఅవుట్ సమీపంలో ఎన్ఆర్ఐ భూ వివాదం గురించి రెవెన్యూ అధికారులు తెలుస్తారని పేర్కొన్నారు. ఏవేవో జరిగిపోతున్నాయని మరి ఇప్పుడు రాసిన పెద్ద మనుషులందరికీ నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నేను వచ్చేసరికి ఆ సైనింగ్ అథారిటీ శర్మ గారు అని టీచర్స్ పెట్టుకుంటాడు. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు, నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో. బాబు, నన్ను బెదిరించి కానీ నన్ను భయపెట్టి కానీ చాలా భూమి గత ప్రభుత్వంలో చాలామంది కొట్టేశారు బాబు, ఇంకేమీ మిగలలేదు, నా దగ్గర 1200 2000 గజాల్లో మిగిలింది, దానికి మేము ఏదన్నా పని చేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించిందంటే అసలు దాని మీద నాకు అవగాహన లేదయ్యా, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను. అంతకు మించి ఆ లేఅవుట్లో మా తాలూకా కానీ మేము కానీ ఇన్వాల్వ్ అయింది ఏమీ లేదు. ఇప్పటికీ అది స్టాండ్ స్టిల్, దాని పొజిషన్ అలాగే ఉంది. ఒకసారి ఎవరో పాయకరావుపేట నుంచి మేము గతంలో కొనుక్కున్నామండి, ఎవరో కొట్టేసి మా షెడ్లన్నీ కొట్టేశారండి అంటే పోలీసులకే కంప్లైంట్ ఇప్పించి పోలీసుల దగ్గర తేల్చుకోండి, ఆయన రెవెన్యూకి రాస్తాడని. ఎప్పుడు ఏదొచ్చినా కూడా ఏ డిపార్ట్మెంట్ చూస్తుందో ఆ డిపార్ట్మెంట్కి ఎవరైనా అనాథరైజ్డ్ కట్టారంటే ఏసీబీ గారికి పంపిస్తారు. మా దగ్గర ఏరాఫేరీ లేదు. కానీ ట్యాగ్ లైన్ ఆఖరులో తీసుకొచ్చి కూటమి నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యే గారు మనుషులు ఉన్నారు, ఎందుకు ఈ లేనిపోయిన, దయచేసి మా దగ్గర క్లారిఫికేషన్ తీసుకోమని చెప్పి నేను పదే చెప్తున్నప్పటికీ కూడా మాకు కూడా మా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తే మాకు బాధ ఉంటుందండి. మాతో మాట్లాడండి, మా క్లారిఫికేషన్ తీసుకోండి. మేము చెప్పింది నిజం కాదని మీకు అనిపిస్తే ఎమ్మెల్యే ఇలా అన్నాడు, జరిగింది ఇది అని చెప్పి రాయండి. మేము కాదు తప్పు చేస్తే షర్ట్ తీసి మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టండి. అంతే తప్ప మేము ఎవ్వరూ ఏం చేయలేదు, మేము చేయలేని దానికి కూడా మమ్మల్ని బాధ్యులను చేయటం మాత్రం అన్యాయం అండి. అనకపల్లి నియోజకవర్గం కసింకోట మండలంలో హైబ్రిడ్ విధానంలో నర్సింగ్బిల్లి గ్రామంలో జరిగిన మహానాడు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. నెంబర్ 2 క్లస్టర్ ఇన్ఛార్జ్ గొంతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి టీడీపీ శ్రేణులు మహానాడు ప్రారంభించారు. పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పలువురు మంత్రులు ప్రసంగించిన ప్రసంగాల్ని స్క్రీన్ల ద్వారా టీడీపీ శ్రేణులు తిలకించారు. నేతల ప్రసంగాలకు టీడీపీ శ్రేణులు చప్పట్లు కొడుతూ ఆనందాన్ని పొందారు. ఈ సందర్భంగా నెంబర్ 3 క్లస్టర్ గొంతిన శ్రీనివాసరావు మాట్లాడారు. అనకాపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి పీల గోవింద సత్యనారాయణ ఆదేశాల మేరకు మహానాడు కార్యక్రమం పండుగ వాతావరణంలో జరుగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కూడు గూడు గుడ్డ అనే నినాదంతో పార్టీని స్థాపించి నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. ఎన్టీఆర్ తర్వాత తరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ రాష్ట్రాన్ని ఒకవైపు అభివృద్ధి చేస్తూ మరోవైపు పేదలకు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ ప్రజల గుండెల్లో తెలుగుదేశం పార్టీ స్థిరస్థాయిగా నిలిచిపోయే విధంగా చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు హైబ్రిడ్ విధానంలో మహానాడు నిర్వహించడం అన్నారు. క్లస్టర్ 2లో ఉన్న సీనియర్ కార్యకర్తలు అందరినీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీల గోవింద సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జ్ గొంతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఘనంగా కార్యకర్తల్ని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉగ్గిన రమణమూర్తి, జర్రిపోతుల నూకనాయుడు, బొంతిన చిరంజీవి, మజ్జు నిరంజన్ కుమార్, అన్నాల తాతయ్య నాయుడు, ఎలమంచుల వెంకట్రావు, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశంలో ఎక్కడైన విధంగా ఈరోజు మా ఆంధ్రప్రదేశ్లో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రధానమంత్రి పిలుపు మేరకు ఈరోజు ప్రపంచంలో చూస్తున్న అమెరికా ఇరాన్ యుద్ధ వాతావరణంలో, ఆ యుద్ధంలో ఈరోజు ఎక్కువ ఇంధన కొరత ఏర్పడుతుందని మన అధినాయకుడికి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అధినాయకుడు నారా చంద్రబాబు కూడా భారతదేశంలో ప్రప్రదంగా హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహించాలని మా నారా చంద్రబాబుకి ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలు అనుసరించి మా అనకాపల్లి నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్ కూడా ఈ హైబ్రిడ్ మోడల్లో మహానాడు నిర్వహిస్తున్నారు. అలాగే ఈరోజు ముఖ్య ప్రాధాన్యత ఏంటంటే అన్న నందమూరి తారక రామారావు బర్త్డే జన్మదినం పురస్కరించుకొని 105 సంవత్సరాలు కావస్తుంది. మన అందరి అభిమాన నటుడు, నాయకుడు, పేదల పాలిటి పెరినిధి అన్న నందమూరి తారక రామారావు జన్మదినం పురస్కరించుకొని ప్రతి గ్రామాల్లో కూడా అన్నగారికి పూజా కార్యక్రమం నిర్వహించి, అలాగే మహానాడు కూడా నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా నిన్న 27, 28 తారీఖుల్లో మహానాడు కార్యక్రమం చాలా ఘనంగా మా క్లస్టర్ 2లోని జరిపించుకోవడం జరిగింది. మా
నియోజకవర్గ ఇన్ఛార్జి పేలా గోవింద సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు చాలా ఘనంగా రోజు కూడా ఒక 400-500 మందితో ఘనంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసుకోవడం జరిగింది. మరి రాష్ట్రం ఈరోజు ఇంత పురోభివృద్ధి చెందుతుందంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి మన నియోజకవర్గాల్లోని ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతో ముందుకు పోతూ ఉన్నారు. అలా లోకేష్ బాబు గారు కూడా చాలా కష్టపడి గ్రామాల అభివృద్ధికి చాలా కృషి చేస్తున్నారు. మరి ఈ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపి అందరూ కూడా చాలా పండుగ వాతావరణంలో ఈరోజు మహానాడుని కార్యక్రమాన్ని జరిపించుకోవడం జరుగుతుంది. మరి అలా మహానాడు కార్యక్రమాన్ని కష్టవారీగా ఈ మండల కేంద్రమైన నాతవరంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని అత్యంత పండుగ వాతావరణం మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ముఖ్య అతిథిగా నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్పీకర్ అయ్యన్న తనేడు చింతకాయల రాజేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడారు. మహాన్ భావుడు పేదల పెన్నిది అన్న ఎన్టీ రామారావు సేవల్ని మరవలేమన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ రుణపడి ఉండాలన్నారు. ఈ మినీ మహానాడులో కార్యకర్తల అభిమానులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మినీ మహానాడును విజయవంతం చేశారు. గొప్ప ఆయన సంస్కరణ కానీ ఆయన రాజకీయ కానీ సివిల్ కానీ ఎవరికి కూడా మరొక వ్యక్తి పుట్టలేదు. మరొక పుట్టినా ఆయన చేసినటువంటి అన్ని కార్యక్రమాలు మరొక చేయలేదు. పెద్దలు కూడా మాట్లాడలేదు, అందరూ మాట్లాడేది కాకుండా ఎన్నికల గురించి త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది, మీరు అందరూ కూడా ఎలాంటి చెప్తూనే పెద్దలు చెప్పారు. కానీ ఈ ఎన్నికలు అనేవి 5 ఏళ్ళు పదవులు వస్తాయి. ఒక్కసారి కనుక మనం శక్తి మన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారం వచ్చేలా చేస్తున్న ఆయన చేసిన వాళ్ళకి అదే కాదు. ఆయనకి నాకు ఒక రెండు సందర్భాల్లో తెలిసానండి. ఒకటి అందరికీ తెలిసిందే, అంత ఫోటో కూడా చూస్తుండవచ్చు. ఆ ఫోటోలోని నన్ను చిన్నప్పుడు నాన్న తీసుకుని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఫోటో దిగితే అందరూ ఒకసారి నమస్కారం పెట్టుకుంటే టికెట్ ఇచ్చారు. సో నాకు ఆయన్ని పట్టుకుని అదృష్టం దొరికింది. అది ఒకటే మన పేరెంట్స్లో మీటింగ్ ఆర్ఎంలోని ఆర్ఎం గెస్ట్ హౌస్లోని లక్ష్మీ పార్క్ అక్కడ ఒకసారి కలిసాను. దాంతో గుర్తుంచుకోవాల్సింది మెయిన్ అంటే నాకంటే ఎక్కువ తెలుసు ఆయన గురించి. ఆయన కూడా 2 సంవత్సరాల నుంచి ఎంతో ప్రయత్నం చేసి రాజకీయం అయ్యాడు. కానీ మా నాయకుడు నెలలో ఒకేసారి సీఎం అనేది మొత్తం పైసలు మళ్ళీ ఆయన సీఎం అంటే ఎన్నో సీట్లు గెలిచి ఆయన పేరుని తెలిసిన పార్టీతో గెలిపి శాతం దక్కింది. అలాగే అయ్యనపత్రి గారి దగ్గర మా అంతా కూడా 82 నుంచి ఉన్న నాయకులు ఉన్నారు. అలాగే 90 వచ్చిన నాయకులు ఉన్నారు, 2 వచ్చిన నాయకులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో అయ్యనపత్రి గారి నాయకత్వం అంతా కూడా ఈ గ్రామాలకి మండలాలకి సేవ చేస్తున్నాం. మన గతంలో పారిపడ పద్మబాబు గారు నేను కలిసి ఈ మండలంలో నాయకత్వం వహించేవాడు. ఈసారి అయ్యనపత్రి గారు యువకుడు మన రమణ గారిని పార్టీ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. ఆ తరుణంలో ఇప్పుడు మళ్ళా పార్టీ ప్రెసిడెంట్గా ఆయన టైం అయిపోయింది కాబట్టి వారు కానీ ఈ విషయాలు తర్వాత అనిపిస్తాను చెప్తాను. నేను కళాకారి ఎవరో తప్పు చేసినా తప్పని సభాముఖత చేసుకుంటూ తర్వాత ఇంకో విషయం మాట్లాడడం మీకు సోదర ప్రతి గ్రామంలో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయి. అధికారం ఉంది కాబట్టి ఈ మనస్పర్ధలు వస్తున్నాయి. ఎవరో ఒకటే నాయకులు ఉంటారు. ఆ నాయకులు అనుసరించుకొని అందరూ ఎవరు పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మనస్పర్ధలు
సబ్బవరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో వివిధ గ్రామ పంచాయతీలకు పారిశుద్ధ్య కార్యక్రమాలకు సంబంధించిన ట్రైసైకిల్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించి పలు పంచాయతీల పారిశుద్ధ్య కార్మికులకు ట్రైసైకిల్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు. ఇందులో భాగంగా పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి తడి చెత్త, పొడి చెత్త ఇంటింటికి వచ్చి సేకరించేందుకు ట్రైసైకిల్ పంపిణీ చేసిందన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని గ్రామంలో ప్రజలు పరిశుభ్రతను పాటిస్తూ ఆరోగ్యవంతమైన జీవనం సాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బోకం సూర్యకుమారి, రాము నాయుడు, ఎంపీడీఓ పి పద్మజ, తహసీల్దార్ అరుణ్ చంద్ర, ఏవో వివిధ శాఖల అధికారులు, ఏపీ కనీస వేతనాల డైరెక్టర్ భల్రెడ్డి అప్పారావు, జనసేన సీనియర్ నాయకులు ఇంధలి వెంకటరమణ, సాలపు వెంకటేశ్వరరావు, సింహాలం దేవస్థానం బోర్డు డైరెక్టర్ బోకం స్వామినాయుడు, మండల జనసేన పార్టీ అధ్యక్షులు కర్రి కనకరాజు, ఎంపీటీసీ బైలపూడి దేముడు, జనసేన నాయకులు రోమాల చంద్రశేఖర్, అడారి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రత పాటించాలి, ప్రజల అవగాహన కలిగించే విధంగా ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా పారిశుధ్యం మీద అనేక విధాల అవేర్నెస్ క్లాసులు తీసుకోవటమే కాకుండా ఖర్చు కూడా పెడతా ఉంది. దానిలో భాగంగా ప్రజలకి ఈ విలేజ్ నుంచి కార్పొరేషన్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా వ్యర్థ పదార్థాలు ఏదైనా తడి చెత్త, పొడి చెత్త, భూమిలో కరిగిపోయి ఇంకిపోని ప్లాస్టిక్ కానీ ఇతరత్ర రబ్బర్లు కానీ ఇలాంటి పదార్థాల కోసం వేరేగా 3 కలర్స్లో బాస్కెట్స్ ఇచ్చి మీ ఇంటికే వచ్చి కోడల్లో పెట్టడమే కాకుండా మీ ఇంటికే వచ్చి చెత్త కలెక్షన్ చేసుకునే కార్యక్రమం ఈ ట్రైసైకిల్స్ ద్వారా జరగబోతూ ఉంది. దానిలో భాగంగా సబ్బవరం మండలానికి ఈరోజు 18 వెహికల్స్ రిలీజ్ చేయబోతా ఉన్నాం. 18 పంచాయతీలకు వెళ్తాయి. మేము ఎన్ని చేసినప్పటికీ కూడా ప్రజల్లో అవగాహన రావాలి. తడి చెత్త ఆ బకెట్లోనే వేయాలి, పొడి చెత్త ఈ బకెట్లో అయినా వేయాలి, ప్లాస్టిక్స్ లాంటి పదార్థాలు ఏ బకెట్లో వేయాలో దాంట్లో వేయకుండా ప్రజలు ఏదో చేతికొచ్చినట్టు ఇసిరేసే చిన్న దేశాల్లో కూడా ఈ పొల్యూషన్ మీద కానీ ఈ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాల గ్రామం నిరుపేదల గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని, ఆయన ఆశయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ముందుకు తీసుకెళ్తున్నారని పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీ వత్సవాయి లక్ష్మీదేవి కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గంలో మహానాడు కార్యక్రమాన్ని వీక్షించేందుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ ప్రతి గ్రామంలోనూ భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఈ భారీ స్క్రీన్ల వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మహానాడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు. పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఎన్టీఆర్ జయంతోత్సవాల్లో తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు లక్ష్మీదేవి పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ రామారావు గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన అన్నగారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మన రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అని అందరూ డిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మహానాడులో నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం 16 తీర్మానాలు చేయడం జరిగింది. అలాగే మన రాష్ట్ర అభివృద్ధి కోసం మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఒకసారి నాతవరం మండలం భెన్నవరం పంచాయతీలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మండల స్థాయి అధికారులతో పాటు పారిశుద్ధ్య కార్మికులు మమేకమై గ్రామ వరద వీధి కాల్వలను పరిశుభ్రపరిచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన రావాలని ఎంపీడీఓ శ్రీనివాసరావు కోరారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ పంచాయతీలో మురికి కాలువలు సైతం పరిశుభ్రపరిచారు.
రోగాలు ప్రబలకుండా శానిటేషన్తో పాటు దోమల మందును పిచికారీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులతో పాటు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. వారి ఆదేశాల ప్రకారం ఈరోజు స్వచ్ఛపదము నాతవరం మండలంలో 31 గ్రామ పంచాయతీల్లో జరుగుతున్నాయి. స్పెషల్గా ఈరోజు శానిటేషన్ చేయమని కలెక్టర్ మేడం గారు చంపానవరంలో చేయమని చెప్పారు. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు ట్రాక్టరు, జేసీబీ, 30 మంది క్లాత్ మిత్రాలతో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసరు డిఈ గారు, ఎంపీడీఓ గారు శ్రీనివాస్ గారు, డిప్యూటీ ఎంపీడీఓ అయిన నేను పాల్గొనడం జరిగింది. ఒక 6 సెక్రటరీలు కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రత్యేకంగా ఇంకా చేస్తున్నాం, సాయంత్రం కూడా చేస్తున్నామండి. ఊరంతా నీట్ అండ్ క్లీన్గా చేయడమే మా ధర్మం కాబట్టి చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. నాతవరం డిప్యూటీ ఎంపీడీఓ. కాకినాడ జిల్లా ఐలేశ్వరంలో ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ సూచనతో ఎన్ కన్వెన్షన్ హాల్లో హైబ్రిడ్ మహానాడు వర్చువల్ క్లస్టర్ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతిరాడు పెద్దబాబు మరియు ఎంపీపీ క్లస్టర్ 1 ఇన్ఛార్జి కొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి ముందు పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు దివంగత వరపుల రాజ చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి మహానాడు ప్రత్యక్ష ప్రసారాన్ని బూత్ కమిటీ కన్వీనర్లు, కో కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు, అభిమానులు కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలనే సంకల్పంతో కూడు గూడు గుడ్డ నినాదంతో అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. అదే ఆశయాల్ని కొనసాగిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగణం పాదయాత్రతో పార్టీకి నూతన ఉత్సాహం వచ్చిందని, ఈ కార్యకర్తల్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ 2 ఇన్ఛార్జి ధనేకుల భద్రరావు, కో కన్వీనర్లు భస్స మహాలక్ష్మి ప్రసాద్, కోరుకొండ నూకరాజు, మండల తెలుగు యువత పెంటకోట శ్రీధర్, నాయకులు సూతి భూరయ్య, పాసల సూరిబాబు, చిక్కల లక్ష్మణరావు, బుద్ధ సూర్యప్రకాష్, బుద్ధ ఈశ్వరరావు, సూతి వీర ప్రభాకర్, మైరల కనకరావు, జిగటాపు సూరిబాబు, అరకరాజు, నూకతటి ఈశ్వరుడు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఈ మహానాడు అన్నది చాలా వినూత్నమైన మహానాడు. చాలా మహానాడు చూస్తుంటారు అందరూ. ఆ మహానాడులో ఇంపార్టెంట్ నాయకులు లేకపోతే ఇంపార్టెంట్ కార్యకర్త వెళ్ళి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి అలా జరిగింది ఇలా జరిగింది అని చెప్తే మిగిలిన వాళ్ళు వినే పరిస్థితి నుంచి కింద స్థాయి వారి సలహా కూడా తీసుకుని మీ తీర్మానాల రూపంలో రూపొందించి పంపించాలనే ఒక ఉద్దేశంతో కింద స్థాయి కార్యకర్త కూడా అందుబాటులో ఉండేలా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1845 క్లస్టర్లు ఇదే రూపంలో మహానాడు జరుగుతుంది. దీనికన్నా ముందు తెలుగుదేశం పార్టీ, అసలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం గురించి చూసుకున్నట్టయితే చాలా జనరేషన్లు మారిపోయాయి కాబట్టి పెద్దలు కొంతమంది తెలుస్తారు, కొంతమందికి తెలియని పరిస్థితి. కానీ అసలు తెలుగుదేశం పార్టీ పుట్టిందే ఆ రోజు కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి తెలుగు వాడిని అవమానపరుస్తూ సీల్డ్ కవర్ రాజకీయాలు, సూట్ కేసు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు రాజోల్ నియోజకవర్గం మామిడికుదురు మండలం 10వ క్లస్టర్ ఇన్ఛార్జి కడలి కృష్ణమోహన్ అధ్యక్షతన మహానాడు వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నామన రాంబాబు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ మరియు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల అలంకరణ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అలాగే క్లస్టర్ 10 పరిధిలో ఈ సంవత్సర కాలంలో మరణించిన టీడీపీ కార్యకర్తలు, నాయకులకు నివాళులర్పించడం జరిగింది. అనంతరం నామన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ప్రతి సంవత్సరం మే 27, 28, 29 తేదీల్లో మహానాడు జరుపుకోవడం మానవాయితీగా వస్తుందని, కానీ ఈ సంవత్సరం అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా ఇంధన పొదుపులో భాగంగా మే 27 మరియు 28 తేదీలో ప్రతి క్లస్టర్లో వర్చువల్గా మహానాడు జరుపుకోవాలని మన జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ
నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు మామిడి కుదురులో శ్రీశక్తి మహానాడు 2026ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రేపు అనగా మే 28వ తారీఖు మన పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా ఆయన్ను స్మరించుకుంటూ ఆయన నడిపిన బాటలో మనమందరం పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని అన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవడంలో ప్రతి ఒక్కరూ ప్రాముఖ్యత వహించాలని కోరారు. ఈ సందర్భంగా మామిడి కుదురు మండలంలోని 7 గ్రామాలకు సంబంధించిన 7 సీనియర్ కార్యకర్తల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగరం PACS చైర్మన్ ఈలి శ్రీనివాస్, ముత్యాలపాలెం PACS చైర్మన్ సాగి బాబ్జీరాజు మరియు 7 గ్రామాలకు సంబంధించిన బూత్ కమిటీ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జీలు, క్లస్టర్ కో కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల్లోనే అధికారంలోకి రావటం జరిగింది. ఆ ఘనత తెలుగుదేశం పార్టీదే. ప్రపంచ దేశాల్లో కూడా కొనియాడేలాగా తెలుగువారు ఆత్మగౌరవాన్ని కాపాడిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారి పుట్టినరోజు సందర్భంగా 27, 28వ తేదీల్లో మహానాడిని మరి అప్పటి నుంచి కూడా జరుపుకుంటూ రావటం జరుగుతుంది. మరి ఇప్పుడు మన ప్రధాని గారు పిలుపు మేరకు పొదుపు ఉద్యమంలో భాగంగా మరి ఈ మహానాడిని ఉజ్వలుగా నిర్ణయించుకోవాలని మా జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిర్ణయించిన మీదట ఉజ్వలుగా ప్రతి నియోజకవర్గంలో క్లస్టర్ వారీగా మహానాడిని జరుపుకుంటున్నాం. మరి మనం చూస్తున్నాం అక్కడ అమరావతిలో, మంగళగిరిలో పార్టీ ఆఫీసులో జరుగుతున్న సందర్భంగా ఇక్కడ వర్చువల్గా టీవీల్లో చూసి ఇక్కడ మరి క్లస్టర్ వారీగా మరి జరుపుకుంటున్నాం. మరి ఈ రాజోల్ నియోజకవర్గంలో మరి మామిడి కుదురు మండలంలో ఉన్న క్లస్టర్ 10ని క్లస్టర్ 3 మహానాడు 2వ రోజు కార్యక్రమంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఎల్లో సింహాలు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న క్లస్టర్ 3 మహానాడు 2వ రోజు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. క్లస్టర్ 3 పరిధి నేతలు భారీగా పాల్గొని మహానాడును విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ సీఎం స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. జై హో ఎన్టీఆర్, జై జై హో తెలుగుదేశం, జై అనిత అనే నినాదాలతో మహానాడు మొత్తం మోగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచాలపు పద్దు, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పేదిరెడ్డి చిట్టిబాబు, రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ పల్ల విలియం కెరీ, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమాకుమారి, గొర్రెల రాజుబాబు, గూటూరు శ్రీను, మజ్జూరి నారాయణరావు, చింతకాయల రాంబాబు, బొందు కాశీ విశ్వనాథం, జూరెడ్డి ప్రసాద్, లెక్కల గోవిందు, మలిపెద్ది రమణ, వేములపూడి అప్పారావు, సలిక చిన్న వెంకటరమణ, గొల్లపల్లి నాగు, మంజులూరి ప్రసాద్, చిరుకూరి పేర్రాజు, రాజాన ఆది, బోడపాటి శ్రీను, బంగారి లక్ష్మణ్, దువ్వు శ్రీనివాస్ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి చిట్టిబాబు, చెంచలపు పద్దు, గూటూరు శ్రీను మీడియాతో మాట్లాడారు. పండగ వాతావరణంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ప్రతి సంవత్సరం జరుపుకునే మహానాడు కార్యక్రమం పాయకరపేట క్లస్టర్ 3లో ఇక్కడ కార్యకర్తలు, నాయకులు అందరూ సమక్షంలో జరుపుకోవడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ మన నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, మహిళలు అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఆయన జయంతి కార్యక్రమం నిర్వహించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించిన తర్వాత రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో పెను మార్పులు నాందికి ఆ రోజు ఆయన వేసిన మొట్టమొదటి అడుగుగా మనందరం కూడా తెలియపరచచ్చు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కానీ, అలాగే పేదలకు పట్టెడు అన్నం పెట్టే కార్యక్రమం కానీ, కిలో 2 రూపాయలు బియ్యం పథకం కానీ, అందరికీ కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఏర్పాటు చేసి అవన్నీ సమకూర్చడానికి చేసిన కృషిని ఆయన ఈరోజు మన అందరం కూడా ఆయన ఘనమైన నివాళులు అర్పించడం జరుగుతుంది. రేపు ఆయన తాలూకు మార్గదర్శకాల్లో
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత యువ నాయకులు లోకేష్ గారు కూడా పార్టీని నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలు ఈరోజు పాయకరపేటలో ఘనంగా నిర్వహించడం జరిగింది. అందులో మా నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అత్యధిక సీట్ల మెజార్టీతో కలిసి సాధించిన తెలుగు వారి ఆత్మగౌరవం కాపాడే విధంగా పార్టీని బలోపేతం చేసి ఈ రోజు పేదవాళ్ళకి కూడు గూడు గుడ్డ అనే నినాదంలో పార్టీని ఏ విధంగా తీసుకొచ్చారో అదే విధంగా అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందేలాగా, అలాగే మహిళలకి ఆస్తుల సమాన ఓటా హక్కు, అలాగే పెన్షన్ 35 రూపాయల నుంచి మొదలుకొని ఇవాళ 4,000 రూపాయల వరకు చేయగలిగానంటే ఈ గొప్పదనం అంతా ఆ మహానుభావుడిదే. ఎందుకంటే ఆయన ఏదైతే అనుకున్నాడో కూడు గూడ గుడ్డ అనే నినాదం ఈ రోజు ఈ మా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ ఎంతో పేదవారికి సహకార వ్యవహారాలు అందిస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ 44 వసంతాలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ రోజు ఈ క్లస్టర్ 3 పరిధిలో ఈ ఆ మహనీయుడికి మా నాయకులందరూ కూడా ఘనంగా అర్పించడం జరిగింది. జై హింద్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు, అదేవిధంగా ఆయన పుట్టినరోజు పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా రూపొందించి జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మేమందరం కూడా తెలుగుదేశం నాయకులు, పార్టీ శ్రేణులు అందరూ గ్యాదర్ అయ్యి ఆయన పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజుని ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఆయన గురించి ముఖ్యంగా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. 1982లో పార్టీ స్థాపించిన తర్వాత ఆయన మహిళా పక్షపాతి. వెంటనే గవర్నమెంట్ 1983 ఏర్పడిన వెంటనే ఆడవాళ్ళకి బియ్యం ఖరీదుగా దొరుకుతున్నాయని చెప్పేసి కిలో 2 రూపాయల బియ్యం ప్రవేశపెట్టడం జరిగింది. 83లోనే ఒక మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పేరుతో తిరుపతిలో ఏర్పాటు చేసింది. 86లోనే ఆయన ఆ లేడీస్కి తండ్రి యొక్క ఆస్తిలో సమానమైన భాగం ఇవ్వాలని చెప్పేసి ఒక తీర్మానం ప్రవేశపెట్టి జీవో కూడా పాస్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆయన మహిళా పక్షపాతం అని చెప్పేసి నిరూపించుకున్నాడు. ఆయన లోకల్ బాడీ రిజర్వేషన్లో కూడా 9% రిజర్వేషన్ ఆ రోజే ఆనాడే ఈయన ప్రవేశపెట్టడం జరిగింది. దాన్ని వరవడి కొనసాగిస్తూ మన చంద్రబాబు నాయుడు గారు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అయితేనే ఉన్నామండి, ఫ్రీ బియ్యం అయితేనే ఉన్నామండి. అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గం మండల కేంద్రమైన నాతవరంలో మినీ మహానాడు కార్యక్రమాన్ని కార్యకర్తల మధ్య స్వల్ప విభేదాలు ఉన్న అంగరంగ వైభవంగా నిర్వహించారు. యువనేత లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త మినీ మహానాడులో పండుగ వాతావరణం సృష్టించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రసంగాలతో స్వర్గీయ నందమూరి రామారావును స్మరించుకొని నివాళులు అర్పిస్తూ ఆయన సేవల్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎంతో సమాజం నాయకులను తీర్చిదిద్దింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొంటూ 4 దశాబ్దాలుగా తెలుగు ప్రజల ఆశలకు పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను తెలుగువాడిని, నా తెలుగుదేశం పార్టీ అన్న నినాదంతో 1982 మార్చి 29 మధ్యాహ్నం 2:30 నిమిషాలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అది కేవలం ఒక ఆగోవం కాదు, ఒక ఉద్యమాన్ని శ్రీకారం. తెలుగు జాతి ఆత్మగౌరవానికి పునాది ఆ ఒక్కక్షణ చరిత్రను మార్చి తెలుగువారి ఉద్యమ భవిష్యత్తును తీర్చిదిద్దింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యవస్థ యొక్క మౌలిక స్వరూపాన్ని మార్చినందుకు ఏర్పడిన రాజకీయ పార్టీ. మనకి నినాదమే సమాజమే దేవాలయము, ప్రజలే దేవుడు అనేటువంటి ఒక కొత్త నానుడితోటి, కొత్త నినాదంతో ఏర్పడినటువంటి పార్టీ. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదేవిధంగా రాజకీయ పార్టీని నిర్వహించడం, ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఉండడమే కాకుండా నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తలు పార్టీ ఏది ఆదేశిస్తే ఆ కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్ళేటువంటి గొప్ప కార్యక్రమం పార్టీ ఉంది. ఈ 3 రోజులు అంటే యాక్చువల్గా 27, 28, 29 జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు మనకి ఎలిమెంట్ మోడల్లో 2 రోజులు 27, 28 చేసుకుంటాం. ఈ సందర్భంగా మన నాతవరం మండలం తరఫున గౌరవ స్పీకర్ గారు
త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను తుని పట్టణంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకున్నారు. పట్టణంలోని స్థానిక మస్జిద్ సెంటర్తో పాటు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గ వ్యాప్తంగా బక్రీద్ పండుగ పురస్కరించుకుని అల్లాను స్మరించుకుంటూ ప్రార్థన చేసిన అనంతరం ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. అనంతరం సాంప్రదాయబద్ధంగా కుర్బానీ నిర్వహించి మాంసాన్ని బంధువులు, స్నేహితులు, పేదలకు పంచిపెట్టారు. పేద ధనిక తేడా లేకుండా సామరస్య వాతావరణంలో బక్రీద్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు శాంతి సౌభ్రాతృత్వం, సేవాభావం సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో షేక్ మహమ్మద్ అలీ, బాబ్జీ, ఎంకే అహ్మద్, ఎంఏ ముక్తార్, అన్వర్ భాషా, షేక్ సుభాన్ వలీ, షేక్ అహ్మద్ దాస్, అబ్దుల్ వహీ, జమీర్, షేక్ రఫీ, ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. దేశంలోని హిందూ, ముస్లిం, క్రైస్తవ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క బక్రీద్ పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఈ బక్రీద్ పండుగ అంటే ఎందుకు చేస్తారు అనేది మన సోదరులకి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ తాలా తన ప్రియమైన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారిని పరీక్ష పెట్టదలిచి వారి యొక్క లేక కలిగినటువంటి ఇస్మాయిల్ వారిని తన మార్గంలో కుర్బానీ ఇవ్వవలసిందిగా స్వప్నంలో కోరడం జరుగుతుంది. అల్లాహ్ తాలా వారి యొక్క కోరిక మేరకు హజరత్ ఇస్మాయిల్ వారిని కుర్బానీ ఇవ్వడానికి ఇబ్రాహీం అలైహిస్సలాం వారు సిద్ధపడడం జరుగుతుంది. ముస్లిం సోదరులకు, హిందూ ముస్లిం సోదరులకు అందరికి కూడా ఈరోజు తుని జామియా మసీద్ నుంచి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు బక్రీద్ పండుగని పురస్కరించుకొని తుని నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో కూడా అనేక మంది ఈరోజు గొర్రెపోతులను, మేకపోతులను ఈరోజు కుర్బానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ కుర్బానీలో భాగంగా బంధువులకు, పేదవారికి అందరికీ కూడా ఇందులో భాగంగా పంచిపెట్టే కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం నుంచి పైనుంచి మాకున్న ఆదేశాల ప్రకారం ఆవుని జబా చేయకూడదు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల్లో ముస్లింల పవిత్ర బక్రీద్ వేడుకల్ని బుధవారం నగరంలో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. మామిడి కుదురులోని షియా మసీదు నందు మత ప్రబోధ కులు సభార్ అలీ జైదీ, సుని జామియా మసీదు నందు మత ప్రబోధకులు అన్వర్ రజ్వీ భక్తులకు బక్రీద్ పాశ్చాత్యాన్ని భక్తులకు వివరించారు. నగరం పెద్ద పంజీషా మసీదు, మొగలి కుదురు, పెద్దపట్నం, మగటపల్లి, కొమరాడ మసీదుల్ని నందు బక్రీద్ నమాజ్ ప్రార్థన జరిగాయి. ఆనందోత్సాహాలతో ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పండుగ వాతావరణంలో జరిగిన మహానాడు కార్యక్రమాలు. డిజిటల్ మహానాడుల సందర్భంగా కొత్తపేటలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు. అనకాపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే పీల ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన ఎమ్మెల్యే కొనితాల. విజయవాడలో గత 3 రోజులుగా నిర్వహించిన 5వ కనెక్ట్ ఏపీ ఎక్స్పో మరియు టెక్నికల్ సెమినార్స్ 2026 ముగింపు కార్యక్రమాలు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుండి భారీగా తరలివచ్చిన కేబుల్ ఆపరేటర్లకు ధన్యవాదాలు తెలిపిన నిర్వాహకులు కృష్ణమూర్తి. త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్ పండుగను తుని పట్టణంలో ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో ఘనంగా బక్రీద్ పండుగను పురస్కరించుకుని అల్లాను స్మరించుకుంటూ ప్రార్థన చేసిన ముస్లిం సోదరులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.